మై డియర్ స్టూడెంట్స్. సో యూపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షల్లో మొదటి ప్రయత్నంలో విజయం సాధించడం అనేది దాదాపు అసాధ్యం. అసలు ఓవరాల్ క్యాలిక్యులేషన్స్ ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకొని చూద్దాం. ఓకే, సో ఓవరాల్ సక్సెస్ రేటే 1%. ఆ 1% సక్సెస్ రేట్లోనే ఫస్ట్ అటెంప్ట్ లో సక్సెస్ అవడం 1%. అంటే ఫస్ట్ అటెంప్ట్ లో వచ్చి సక్సెస్ అయ్యే వాళ్ళ గురించి వేరే గాథలు, విజయ గాథలు యూట్యూబ్ లో చూసి మీరు ఎక్కువగా చాలా ఎక్సైట్ అండ్ యాంగ్జైటీగా ఫీల్ అవ్వకండి. ఓకే, సో దట్ ఈస్ ఆ రేట్ ఆఫ్ సక్సెస్ ఇస్ 0.1% అనమాట. సో వాట్ ఐ వాంట్ టు కన్వే ఈస్ ఎందుకు ఫస్ట్ అటెంప్ట్ లో సక్సెస్ కాలేదు. ఓకే, సో ఇది కొంచెం హార్ష్ రియాలిటీ. సో ఇది తెలిసిన తర్వాత మీరు ఫస్ట్ అటెంప్ట్ అయిపోగానే సక్సెస్ అవ్వలేదు అని వెంటనే ఫీల్డ్ వదిలిపెట్టి వెళ్ళొద్దు. లేదా ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం ప్రిపేర్ అవ్వడానికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ లోనే అయిపోయింది అని మాత్రం రావద్దు. ఓకే, ఫస్ట్ అటెంప్ట్ లో ది బెస్ట్ ఇవ్వండి. సెకండ్ అటెంప్ట్ అవ్వచ్చు, ఓకే, ఆ థర్డ్ అటెంప్ట్ అవ్వచ్చు, కానీ మీ ఎఫర్ట్స్ మాత్రం ఎప్పుడు ఆపద్దు. అలా 3 years or 4 years కన్సిస్టెంట్ గా యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 కానీ లేదా గ్రూప్ 2 కానీ 3 or 4 years టైం స్పెండ్ చేయగలంటేనే ఈ ఫీల్డ్ లోకి రండి. లేకపోతే మీరు వేరే చోట వర్క్ చేసుకుంటూ అయినా ప్రిపేర్ అవ్వ 3 or 4 years ప్రిపేర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటేనే ఇవ్వండి. అంతేకాని నేను రాగానే ఫస్ట్ అటెంప్ట్ లోనే నేను 100% సక్సెస్ అవుతాను అనేది చాలా చాలా అబద్ధం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ చెప్తాను, జాగ్రత్త అర్థం చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్సి రిలీజ్ చేసినటువంటి గ్రూప్ 2 లో 1000 వేకెన్సీస్ ఉన్నాయి అనుకున్నాం. ఓకే, లెట్ us say 25 December లో ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం. 2025 December లో ఏపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 1000 వేకెన్సీస్ లో ఎంతమంది ఫ్రెషర్స్ కి అంటే చాలా చాలా హ్యాండ్ఫుల్, అంటే నాకు తెలిసి ఒక 50 మంది లోపు మాత్రమే ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళు వస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా రిపీటర్స్ కావచ్చు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say ఒక 1000 వేకెన్సీస్ గ్రూప్ 2 రిలీజ్ చేసింది ఏపీఎస్సి. ఈ 1000 వేకెన్సీస్ లో ఓకే లాస్ట్ టైం ఎడ్జ్ లో మిస్ అయిన వాళ్ళు, అంటే 1 or 2 మార్క్స్ లో మిస్ అయిన వాళ్ళు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళి ఆగిపోయిన వాళ్ళు కావచ్చు, లేదా అటువంటి వాళ్ళందరూ కనీసం మినిమం 1500 మెంబర్స్ ఉంటారు. ఐ హోప్ యు అండర్స్టాండ్ దట్. ఓకే, సో లాస్ట్ టైం నోటిఫికేషన్ లో ఎడ్జ్ లో మిస్ అయిన వాళ్ళు మినిమం 1500 మెంబర్స్ ఉంటారు. అంటే 5 నుంచి 10 మార్కులు తేడాలు ఆగిపోయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళిన వాళ్ళు కావచ్చు వాళ్ళు. అండ్ ప్రీవియస్ నోటిఫికేషన్ లో కూడా కొంత ఎడ్జ్ లో మిస్ అయిన వాళ్ళు ఉంటారు. ఓకే, సో వీళ్ళందరూ అక్యుములేట్ అవుతున్నారు. ఓకే, సో వాళ్ళ తప్పులు తెలుసుకుంటూ ఎవాల్వ్ అవుతూ వస్తుంటారు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఈ సెకండ్ టైప్ ఆఫ్ ఈ లాస్ట్ టైం నోటిఫికేషన్ లో కావచ్చు, గత నోటిఫికేషన్ నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ వచ్చిన వాళ్ళు కనీసం ఒక 500 మంది ఉంటారు. ఓకే, సో నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్ వచ్చిన వాళ్ళు విల్ సే మినిమం 500 మెంబర్స్ ఉంటారు. ఓకే, త్రుటిలో మిస్ అయిన వాళ్ళు 1500 మెంబర్స్, అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్ వచ్చిన వాళ్ళు ఒక 500 మంది. మరియు ఈ 2-3 సంవత్సరాలలో ఓకే నోటిఫికేషన్ రావడానికి పట్టినటువంటి 2 to 3 years టైంలో ఎగ్జామ్ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బెస్ట్ బ్రైటెస్ట్ మైండ్స్ అంటే చాలా షార్పెస్ట్ స్టూడెంట్స్ అనుకుందాం. లెట్ us say చాలా చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్, ఏకసంధాగ్రహాలు కావచ్చు, లేకపోతే చూడగానే చాలా అద్భుతమైనటువంటి హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, కనీసం వాళ్ళు ఒక 500 మంది ఉంటారు. సో ఆల్ టుగెదర్ దిస్ ఆల్ మేక్ 2000 మెంబర్స్. ఓకే, మళ్ళా 2025 డిసెంబర్కి వచ్చేసరికి 2025 డిసెంబర్లో కొత్త గ్రూప్ 2 నోటిఫికేషన్ ఒక 1000 పోస్టులతో వచ్చింది అనుకుందాం, హైపోథెసిస్. ఓకే, 1000 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తే ఆల్రెడీ నెక్ టు నెక్ కాంపిటీషన్ ఇచ్చిన వాళ్ళు, అంటే లాస్ట్ టైం ఎడ్జ్ లో మిస్ అయిన వాళ్ళు ఉంటారు చూసారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఒక 2 మార్కుల్లో మిస్ అయిన వాళ్ళు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళి ఆగిపోయిన వాళ్ళు, లేదా సిపిటిలో ఫెయిల్ అయిన వాళ్ళు. ఓకే, వీళ్ళందరూ కలిసి జాబ్ మిస్ అయింది కాబట్టి వాళ్ళు అసలు ఏ ప్రాసెస్ పెట్టుకోరు. దే డోంట్ గో ఫర్ ఎనీ అదర్ యాక్టివిటీ. మొత్తం ఫుల్ పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం, ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చారు కదా, ఇంకొంచెం ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్ గా జాబ్ వస్తుందనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే వాళ్ళు సాధ్యమైనంత వరకు ఎక్స్ట్రాడినరీ హార్డ్ వర్క్ చేస్తారన్నమాట. ఓకే, వేకెన్సీస్ ఎన్ని వచ్చినాయి, అన్ని పాజిటివ్ గా చూసుకున్నాం. ఓకే, వేకెన్సీస్ ఎన్ని వచ్చినాయి 1000. ఆల్రెడీ నువ్వు బిగినర్. ఓకే, యు ఆర్ స్టార్టింగ్ ద జర్నీ. ఓకే, ఆల్రెడీ లాస్ట్ అటెంప్ట్ లో కావచ్చు, ప్రీవియస్ అటెంప్ట్ లో కావచ్చు, నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ 2000 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని దాటుకొని ముందుకు వెళ్ళాలంటే ఓకే ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళకి కొంచెం కష్టం కాదు, చాలా చాలా కష్టం. ఓకే, ఇదంతా ఈ ఓవర్కమ్ ప్రాసెస్ వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళాలంటే
వాళ్ళు చదివిన పుస్తకాలే చదవాలి, వాళ్ళకన్నా ఎక్స్ట్రాడినరీ హార్డ్ వర్క్ చేయాలి, వాళ్ళకన్నా కొంత లాజికల్ స్కిల్స్ మెరుగుపరచుకోవాలి. ఓకే, సో ఈ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ డిసైడ్ చేసే 10% ఆఫ్ ద మార్క్స్ విల్ బి జస్ట్ ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ ద ఏరియా కాల్డ్ as వాట్ ఆ ఎలిమినేషన్ టెక్నిక్స్. ఓకే, సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే 100% వస్తుంది అని రావద్దు. ఓకే, అట్లానే రాదు అని చెప్పట్లేదు, కానీ ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువ. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 లో జస్ట్ మిస్ అయ్యారో, లాస్ట్ అటెంప్ట్ లో గ్రూప్ 2 లో జస్ట్ మిస్ అయ్యారో, వాళ్ళు నెక్స్ట్ అటెంప్ట్ కి ప్రిపేర్ అవ్వండి. అంతేకాని గ్రూప్ 2 మిస్ అయింది కాబట్టి అని గ్రూప్ 1 కి మరలా గ్రూప్ 1 ఒక 3 అవర్స్ టైం పడుతుంది కాబట్టి మరలా యూపీఎస్సీకి ఈ లోపు సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ వస్తే మా ఊర్లో ఎవరో ఒక అబ్బాయికి ఎస్ఐ జాబ్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఎస్ఐకి మళ్ళీ ఇట్లా జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ లాగా మిగలొద్దు. మీరు ఫస్ట్ ఈ పోటీ పరీక్షకు వచ్చేటప్పుడు మీలో కొన్ని స్కిల్స్ ఉంటాయి కదా, లేదా మీకు కొన్ని ఇష్టమైన అంశాలు, వాటిని బట్టి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఓకే, మీరు ఏదైతే ఒక ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో దానికి నియమబద్ధమై ఉండండి. సో ఆ ప్రిపరేషన్ ని కంటిన్యూస్ గా తీసుకెళ్ళండి. ఓకే, సో మధ్యలో ఏదైనా ఎండోమెంట్ ఆఫీస్ వచ్చింది, దానికి ఒక 3 weeks ఆర్ 1 month దానికి అడిషనల్ కేటాయించండి. మీ ప్రిపరేషన్ నుంచి పూర్తిగా అన్ని క్లోజ్ చేసి మళ్ళీ వెళ్ళగాకండి. ఈ ప్రిపరేషన్ కొనసాగిస్తూ దాన్ని ఎలా కలిపి ప్రిపేర్ అవ్వాలని ప్రాసెస్ లో వెళ్ళండి. కానీ ఈ ప్రిపరేషన్ మొత్తం హోల్డ్ లో పెట్టేసి మళ్ళా కొత్త ప్రిపరేషన్ తీసుకురావద్దు. ఓకే.